మహిళా రిజర్వేషన్ బిల్లును వ్యతిరేకించడం మూర్ఖత్వమని అంటున్నారు బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు. చట్టసభలో 33% రిజర్వేషన్ ద్వారా మహిళలకు రాజకీయంగా స్వాతంత్రం లభించిందన్నారు. ఇక ఏపీ అసెంబ్లీలో ఇప్పుడున్న 20 మంది మహిళా ఎమ్మెల్యేల సంఖ్య 88కి పెరుగుతోందన్నారు. మహిళలకు రిజర్వేషన్ ద్వారా కుటుంబ వ్యవస్థకు ప్రధాని మోదీ గౌరవము ఇస్తున్నారని అన్నారు సోము వీర్రాజు. ఎవరన్నా వ్యతిరేకిస్తే నిన్న ప్రధానమంత్రి గారు చాలా చక్కగా మాట్లాడారు. వాళ్ళు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? ఈవేళ అసెంబ్లీలో మహిళలు 20 మంది ఉంటారు. అసెంబ్లీలో 20-25 మంది, కౌన్సిల్లో 10 మంది అలా ఉంటారు. రేపు రాబోయేటువంటి రోజుల్లో 33% అంటే 80 మంది, 88 అంటే మన మహిళా తల్లికి ఈ దేశంలో స్వతంత్రాన్ని ఇస్తున్నాం రాజకీయాల్లో. ఇదేం చిన్న విషయం కాదు. అలాంటి సందర్భంలో కొంతమంది దీన్ని వ్యతిరేకించడం అనేది మూర్ఖత్వం. సమాజంలో మహిళని మనం సీతారాములు, పార్వతీ పరమేశ్వరులు అంటే మన కాన్సెప్ట్లో తల్లికి అంత ప్రాధాన్యతనిస్తాం. ఆ దృష్ట్యా మనం ఈ యొక్క మహిళా రిజర్వేషన్ అనేది ఒక చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం అయినప్పటికీ కూడా భారతీయ జనతా పార్టీ కమిట్మెంట్ ఇది. కుటుంబ ఆధారిత రాజకీయ వ్యవస్థని నిర్మాణం చేస్తున్న పార్టీ భారతీయ జనతా పార్టీ. కుటుంబంలో మహిళ యొక్క పాత్ర మన పాత్రతో సమానం అనే ఆలోచనతో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది.